హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఉసిరికాయలండి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే పాడవకుండా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి, పాడవవు అనమాట. మనకు కావాల్సినప్పుడు పులిహారం చేసుకోవచ్చు, పచ్చడి నూరుకున్నప్పుడు పచ్చడి నూరుకోవచ్చు, ఉసిరికాయ చారు పెట్టుకున్నప్పుడు చారు పెట్టుకోవచ్చు. ముందుగా ఒక మేడం పెట్టిందండి. నేను ముందుగా ఒక గిన్నెలో వేసేసి ఇలా సాల్ట్ వేసి వాటర్ పోసి బాగా కడుక్కోవాలండి. ఇలా బాగా కడుక్కోవాలి, ఎందుకంటే చెట్టు మీద ఉన్నప్పుడే యాష్ పడుతుంది కదండి, కొంచెం దుమ్ముగా ఉంటాయి కాబట్టి ఉప్పు వేసుకొని బాగా ఇలా కడిగి 2-3 సార్లు చిల్లుల గిన్నెలో వేసుకొని నీళ్ళు లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇలా మెత్తటి క్లాత్ మీద నీళ్ళు లేకుండా ఇలా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత క్లాత్ వేసేసి ఇలా స్మూత్గా ఒత్తుకోవాలి. మనం ఇలా స్మూత్గా ఇలా తుడుచుకుంటే తడి వరకు, చాలా వరకు తడి ఈ క్లాత్కి అయితే పీల్చుకుంటుందండి. అప్పుడు చాలా తక్కువ తడి ఉంటుంది. మనం కాసేపు దీన్ని ఎండపొడికి పెడితే ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టాలండి. ఒక 20 నిమిషాలు, అర్ధగంట సేపు మనం ఎండలో పెట్టినట్టే అస్సలు తడి అనేది అస్సలు ఉండదన్నమాట. మళ్ళీ ఇలా తుడుచుకొని తర్వాత ఎండలో పెట్టుకోవాలి. చూడండి, చక్కగా ఆరిపోయినాయి. తర్వాత ఒక గిన్నె పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఇలా వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఆయిల్ వేయకుండానే ఇలా వేయించుకోవాలి. తర్వాత 2-3 స్పూన్లు ఆయిల్ వేసేసి చక్కగా వేయించుకోవాలి. ఇవి బాగా ఏగిపోవద్దండి, మామూలుగా వేగాలి. ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు ఇవి పాడవండి, ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి, రుచి కూడా మారదనమాట. మీకు దీంట్లో ఇష్టమైతే పసుపు కూడా వేసుకోవచ్చు. ముందుగా నేను దీంట్లో ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు వేయకుండా, పసుపు కూడా వేయకుండా ఇలానే వేయించుకున్నానండి. వేయించుకుంటూ పసుపు కూడా వేసుకోవచ్చు. వేయించుకొని తర్వాత ఒక గాజు చేసాని శుభ్రంగా కడిగి తుడిచి ఎండకు పెట్టి ఆరబెట్టేసి ఇవి వేయించి చల్లార్చిన తర్వాతకి ఇప్పుడు సీసాలో వేస్తున్నానండి. ఇలా అయితే ఇలా సీసాలో పెట్టేసి ఇలా మొత్తం వేసుకోవాలండి. ఇలా సీసాలో పెట్టేసి చక్కగా గట్టిగా మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే అస్సలు పాడబోవండి. చక్కగా ఉసిరికాయ చారు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పులిహార చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి. మీరు కూడా ఇలా ఉసిరికాయలు మీ దగ్గర చాలా ఉంటే చిన్న ఉసిరికాయలు ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఫ్రిడ్జ్లో పెడితే మాత్రానికి ఎన్ని రోజులైనా బాగుంటాయండి. మీకు ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.